ఇప్పుడు బర్తలోమాయిని పట్టుకున్నారు. దేనికి? ఒక దెయ్యాన్ని వదిలించి స్వార్థ ప్రకటించి అనేక మందిని దేవుళ్ళకి నడిపించినందుకు. పట్టుకొని ఆర్మేనియా దేశంలో భయంకరమైనటువంటి శిక్ష, తోలు వలవడం బ్రతికుండంగానే. ఎలా కొలుస్తారు తెలుసా? ఎలా కొలుస్తారు తెలుసా? తోలు ఫ్రీగా రావటానికి, ఊరకనే రావటానికి ఏం చేస్తారు తెలుసా? మనిషి బ్రతికుండంగానే మొదటగా ఎండలో నిలబెడతారండి. మొల డ్రాయర్ కూడా లేకుండా మొత్తం ఇప్పదీసి ఎండలో 2 చేతులు ఇలా కట్టేసి నిలబెడతారట. ఎండకి ఏమైంది? శరీరం కమిలిపోయింది. ఆ వ్యక్తిని పట్టుకొచ్చి బాగా నీళ్లు వేడి చేసి కట్టేసి తోలు ఏమైంది? ఇప్పుడు కొంచెం పొంగిద్ది. చాకులు తీసుకొని తోలును ఒలుస్తారట, మొహం మీద మొదలుకొని కాలు వరకు. ఈరోజు సంగమా, చిన్న చిన్న బాధలకే, చిన్న చిన్న కష్టాలకే, చిన్న చిన్న ఇరుకులకే, చిన్న చిన్న ఇబ్బందులకే మనం ఏమైపోతున్నాం? కలవరపడుతున్నాం. చిన్న అవమానం వస్తే, చిన్న నింద వస్తే, చిన్న బాధ వస్తే ఎవరి మీద బాధపడుతున్నాం? యేసయ్య మీద బాధపడుతున్నాం. ప్రార్థన తగ్గించేస్తున్నాం, ఆత్మీయత తగ్గించేస్తున్నాం, పాటలు పాడటం తగ్గించేస్తున్నాం. పౌలు అదే చెప్పాడు, ప్రతి విషయమందు మనం ఏం చేయాలట? కృతజ్ఞతాస్తుతులు. ఏమా ఏమన్నా చేసావా దేవుని కోసం? ఏమా ఒక ఆత్మని రక్షించావా?